ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ మార్చ్ 24 ఆదివారం. శోభకృత నామ సంవత్సరం పాల్గొన మాసం శుక్లపక్షం ఉత్తరాయణం శిశిర ఋతువు తిథి చతుర్దశి నక్షత్రం పుబ్బ. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మేషరాశి వారికి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. పాత మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి నుండి ధన సహాయం అందుతుంది. తదుపరి వృషభ రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. స్వస్థానమున ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది. వ్యాపారం లాభపాట పడతాయి. మిథున రాశి వారికి చేపట్టిన పనులు ఆటంకాలు తప్పవు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సంతానం విద్య విషయాల్లో దృష్టి సారించడం మంచిది. ముఖ్యమైన విషయాల్లో బద్దకించడం మంచిది కాదు. కుటుంబంలో కొందరు ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. తదుపరి కర్కట రాశి వారికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలు మధ్యలోనే నిలిచిపోతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాల్లో ప్రభుత్వ అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. తదుపరి సింహరాశి వారికి దైవ కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆదాయాన్ని ఆశించిన విధంగా ఉంటుంది. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి కన్యారాశి వారికి చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. సోదరులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపులు ఉంటాయి. ధనపరంగా ఒడిదుడుకులు అధికం అవుతాయి. వ్యాపారస్తులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాలను విశేషంగా పాల్గొంటారు. తదుపరి తులారాశి వారికి గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్నాటి మిత్రుల నుండి ధన సహాయం అందుతుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ విలువ పెరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో సమస్యాత్మకంగా వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున అధికారుల సమన్వయం లోపించి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో వాయిదాలు వేయడం మంచిది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. తదుపరి ధనుసు రాశి వారికి కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ధన వ్యవహారాల్లో సంతృప్తినిస్తాయి. నూతన వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి మకర రాశి వారికి నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు అందుతుంది. సమాజంలో పెద్దలతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు అధికారుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి కుంభరాశి వారికి దూర బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వృత్తి వ్యాపారాల్లో వ్యయ ప్రయాసాలతో కానీ పనులు పూర్తి కావు. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులు అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఇక తదుపరి మీనరాశి వారికి కుటుంబ సభ్యులతో ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. గృహ నిర్మాణ పనుల్లో అవరోధాలు ఉంటాయి. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తులకు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు ఉన్నవి. నూతన రుణాలు చేయడం మంచిది కాదు. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు ద్వాదశి రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.